ఓకే, వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్. మనం పేపర్ వన్ కు సంబంధించి ముఖ్యంగా టిఎస్ సెట్ 2024లో ఆగస్టు మాసంలో జరగబోయే పేపర్ వన్ కు సంబంధించిన రెండో భాగానికి సంబంధించి విశ్లేషణలో ఈ రోజు కలుస్తున్నాం. దిస్ ఇస్ డాక్టర్ పడాల తిరుపతి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, జగిత్యాల. ఈరోజు మనం మిగిలినటువంటి టిఎస్ సెట్ పేపర్ వన్ కు సంబంధించి మిగతా ఏదైతే చివరి 5 యూనిట్లు ఉన్నాయో వాటికి సంబంధించి అంశాల విశ్లేషణ, దాంతోపాటు ముఖ్యమైన పుస్తకాలకు సంబంధించినటువంటి విశ్లేషణ ఈ రోజు తరగతిలో మనం చూడబోతున్నాం. ఓకే, ఇందులో మనకు తెలుసు టిఎస్ సెట్ అనేటువంటిది మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అదేవిధంగా ఇది మనకి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో బోధించడానికి అంటే డిగ్రీ స్థాయి అధ్యాపకులకి సంబంధించి మనకు రాష్ట్ర స్థాయి అర్హత పరీక్షకు సంబంధించి ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. గత 2012 నుంచి అంటే బైఫర్గేషన్, స్టేట్ బైఫర్గేషన్ కాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుకొని ఇప్పుడు మనకు 2024 ఆగస్టు 28, 29, 30, 31 4 రోజుల్లో మనకు జరగబోయేటువంటి కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్కి సంబంధించి మనం చూస్తున్నాం. ఇందులో పేపర్ వన్ కు సంబంధించినటువంటి అంశాలు చూస్తున్నాం. ఇందులో పేపర్ వన్ కు సంబంధించి మనం చూసినప్పుడు ఈ పేపర్ వన్ కు సంబంధించి మనకు 50 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కులు, మొత్తం 100 మార్కులు ఉంటాయి. సార్, మరి ఇక్కడ మీరు చూపించే స్లైడ్ లో పేపర్ వన్ పేపర్ టూ కలిపి 3 గంటలే ఉంది కదా duration. The time of the duration is completely 3 hours, but there is no gap between paper 1 and paper 2. It is a continuation. Once we are entering into the examination hall, we should not leave the hall until the last minute, last second of the time. అంటే 3 గంటల సమయం పూర్తిగానే మనం బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. మరి పేపర్ వన్ కు సంబంధించి మనం జనరల్ గా అన్ని 29 సబ్జెక్టులకు సంబంధించినటువంటి అందరికీ సంబంధించి ఒకే రకమైనటువంటి సిలబస్ ఉంటుంది. ఇది యూజీసీ నెట్ నిబంధనల మేరకు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇచ్చినటువంటి నిబంధనల మేరకు ఈ సిలబస్ అనేటువంటి ఉంది. ఇందులో మొత్తం మనకి 10 యూనిట్లు ఉంటాయి. మనకు తెలుసు టీచింగ్ అప్టిట్యూడ్, రీసెర్చ్ అప్టిట్యూడ్, కాంప్రిహెన్షన్, కమ్యూనికేషన్, మ్యాథమెటికల్, రీజనింగ్ అండ్ అప్టిట్యూడ్. ఈ 5 అంశాలకు సంబంధించి మనం ముందు వీడియోలో మనం చూసాం. టీచింగ్ అప్టిట్యూడ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్ అనే జనరల్ పేపర్లో భాగంగా మొదటి 5 యూనిట్లు వాటికి ముఖ్యంగా ఉపయుక్తమైనటువంటి పుస్తకాలకు సంబంధించి చూడడం జరిగింది. మరి ఇప్పుడు మనం మిగతా 5 యూనిట్లకు సంబంధించి అంటే లాజికల్ రీజనింగ్, డాటా ఇంటర్ప్రిటేషన్, ఐసిటి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ లాస్ట్ వన్ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి సంబంధించి ఈనాటి మనం వీడియోలో చూస్తున్నాం. సో దిస్ ఇస్ 6th యూనిట్ ఆర్ 6th చాప్టర్ ఆఫ్ అవర్ పేపర్ 1, దట్ ఈస్ టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్ సంబంధించి. మరి 6వ యూనిట్ లో మనకు లాజికల్ రీజనింగ్, తర్క విజ్ఞానానికి సంబంధించి అంటే ఈ లాజికల్ కి సంబంధించినటువంటి అంశాలు మనం గమనించినప్పుడు ఇందులో మెయిన్ గా ఇచ్చినటువంటి అంశాలు ఏ లెవెల్లో అభ్యర్థులు అర్థం చేసుకుంటున్నారు, వీటికి సంబంధించి ఉన్నటువంటి టర్మినాలజీ, అంతేకాకుండా ఇవాల్యుయేషన్ కి సంబంధించి, అనాలజీకి సంబంధించి, తర్వాత ఇందులో మెయిన్గా ఈ వ్యక్తి యొక్క ప్రత్యక్షం, పర్సెప్షన్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఇన్ఫరెన్స్ ఏ విధంగా ఉంది, ఉపమాన దట్ మీన్స్ కంపారిజన్, అంతేగా శబ్ద వెర్బల్ టెస్టిమోనీ, అదేవిధంగా అర్థపట్టి దట్ మీన్స్ ఇంప్లికేషన్ అండ్ ది అనుపలబ్ధి దట్ మీన్స్ నాన్ అప్రహెన్షన్, వీటికి సంబంధించినటువంటి అంశాలు ఇందులో ఉంటాయి. దాంతో పాటుగా స్ట్రక్చర్ అండ్ కైండ్స్ ఆఫ్ అనుమాన దట్ మీన్స్ ఇన్ఫరెన్స్, వ్యాప్తి దట్ మీన్స్ ఇన్వారియబుల్ రిలేషన్, అదేవిధంగా హేతువాద దట్ మీన్స్ ఫాలసీస్ ఆఫ్ ఇన్ఫరెన్స్, వీటికి సంబంధించి మనం ఈ 6th యూనిట్ దట్ మీన్స్ తర్కానికి సంబంధించినటువంటి అంశాలను మనం 6th యూనిట్ లో మనం చూస్తాం. మరి ఈ 6th యూనిట్ కి సంబంధించి ముఖ్యంగా ఉపయుక్తమైనటువంటి పుస్తకాలు ఏమున్నాయి? ఈ 6వ యూనిట్ మనకు లాజికల్ రీజనింగ్ కి సంబంధించి మనం గమనించినప్పుడు ఇందులో ఉపయుక్తమైనటువంటి అంశాలు పుస్తకాలకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ది స్టాండర్డ్ బుక్ దట్ ఈస్ ఆర్ఎస్ అగర్వాల్, ఏ మోడర్న్ అప్రోచ్ టు లాజికల్ రీజనింగ్ బై ఆర్ఎస్ అగర్వాల్. ఈ పుస్తకాన్ని మనం తీసుకున్నట్లయితే లాజికల్ రీజనింగ్ చాలా ఈజీగా మనం రీచ్ కాగలుగుతాం. దాంతోపాటు నిషిత్
కె సిన్హా రచించినటువంటి లాజికల్ రీజనింగ్ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్ ఫర్ ది క్యాట్, ఈ పుస్తకం కూడా మనకు ఈ సెట్ ప్రిపరేషన్ లో తోడ్పడుతుంది. అంతేకాకుండా ఎంకే పాండే అనలైటికల్ రీజనింగ్ కు సంబంధించి ఎంకే పాండే రచించిన పుస్తకం మనకు తోడ్పడుతుంది. లాజికల్ అండ్ అనలైటికల్ reasoning by A.K. Gupta. It is also useful for our TS set examination for logical reasoning. And verbal and non-verbal reasoning by R.S. Agarwal. లాస్ట్ వన్ మనం తీసుకున్నట్లయితే లాజికల్ రీజనింగ్ బై అరుణ్ శర్మ. అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే లాజికల్ రీజనింగ్ కి సంబంధించి అంటే తర్కానికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఆర్ఎస్ అగర్వాల్ ఇట్ ఈస్ ఎ వెరీ స్టాండర్డ్ బుక్ ఫర్ అవర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎస్పెషల్లీ టీఎస్ సెట్ ఆల్సో ఇంక్లూడింగ్ ఎంకే పాండే అండ్ అరుణ్ శర్మ. ఇక 7వ యూనిట్ కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు 7వ యూనిట్ డాటా ఇంటర్ప్రిటేషన్, దత్తాంశ విశ్లేషణ. డాటా ఇంటర్ప్రిటేషన్, దత్తాంశ విశ్లేషణ. ఈ దత్తాంశ విశ్లేషణ అనేటువంటిది మనకు ఇంటర్మీడియట్ లో మీరు ఆల్రెడీ చదివి ఉంటారు. ఎస్ఎస్సిలో కూడా డాటా అనాలిసిస్ కి సంబంధించి కూడా మ్యాథమెటిక్స్ లో మీరు చేసి ఉంటారు. దీంట్లో మెయిన్ గా డాటాను ఏ విధంగా క్వాంటిఫై చేస్తాము అంటే అది డాటా క్వాలిటేటివ్ డాటానా, క్వాంటిటేటివ్ డాటానా, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రాఫ్స్, అది బార్ గ్రాఫా, పై గ్రాఫా, హిస్టోగ్రామా, దాంతోపాటు టేబుల్ చార్టా, లైన్ చార్టా, ఈ అంతేకాకుండా మ్యాపింగ్ డాటానా. ఇది మనం మెయిన్గా ఇండస్ట్రీ లెవెల్లో కానీ ఒక ఇన్స్టిట్యూషన్ లెవెల్లో కానీ మనకు కాలాన్ని, అదేవిధంగా అందులో ఉండేటువంటి వ్యక్తులు లేదా సబ్జెక్టులు, ఒక స్కూల్ తీసుకున్నట్లయితే ఒక క్లాస్కు సంబంధించినటువంటి విద్యార్థుల యొక్క యావరేజ్ తీయడంలో కానీ లేదా వాటికి సంబంధించినటువంటి ర్యాంకింగ్ తీయడంలో ఈ డాటా ఇంటర్ప్రిటేషన్ అనేటువంటి తోడ్పడుతుంది. అదే కాకుండా ఈ డాటా ఇంటర్ప్రిటేషన్ కి సంబంధించి గవర్నెన్స్ కి సంబంధించినటువంటి అంశాలు కూడా మనం ఈ డాటా అనాలిసిస్ కి సంబంధించి మనం చూడడం అనేటువంటిది జరుగుతుంది. అంటే డాటా అనాలిసిస్ దత్తాంశ విశ్లేషణకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు మెయిన్గా ఎలాంటి దత్తాంశాన్ని మనం తీసుకుంటున్నాం, అందులో ఉండేటువంటి అంశాల ఆధారంగా వాటిని ఒక క్రమ పద్ధతిలో అమర్చడం లేదా ర్యాంకింగ్ ఇవ్వడం లేదా క్రోడీకరించడానికి సంబంధించి ఇచ్చినటువంటి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కి సంబంధించి శాతంలో రూపంలో కానీ, నష్టాలు కానీ, లాభాలు కానీ, లేదా వీటికి సంబంధించినటువంటి భవిష్యత్తులో మనం ఎంత పర్సంటేజ్ను మనం ఉపయోగించుకున్నాము, ముఖ్యంగా వినియోగానికి సంబంధించి ఈ అంశాలు కూడా ఈ డాటా ఇంటర్ప్రిటేషన్లో మనం గమనిస్తాం. మరి డాటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి తోడ్పడేటువంటి పుస్తకాలకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇక్కడ డాటా ఇంటర్ప్రిటేషన్ ఫర్ ది క్యాట్ అరుణ్ శర్మ, అంతేకాకుండా హౌ టు ప్రిపేర్ ఫర్ డాటా ఇంటర్ప్రిటేషన్ ఫర్ ది క్యాట్ అరుణ్ శర్మ. ఇవి అరుణ్ శర్మ పుస్తకాలు మనం మెయిన్గా టిఎస్ సెట్కు కూడా మనం అప్లికేబుల్ చేయొచ్చు, ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ డాటా సఫిషియన్సీ బై అనంత ఆశిష, ఈ పుస్తకం కూడా మనం ఈ సెట్కు ముఖ్యంగా కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడంలో ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా లాజికల్ రీజనింగ్ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్ ఫర్ ది క్యాట్ బై నిషిత్ కే సిన్హా, ఈ పుస్తకాన్ని కూడా మనం తీసుకోవచ్చు. డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ బై గౌతమ్ పూరి, ఈ పుస్తకాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ బై ఆర్ఎస్ అగర్వాల్. ఇందులో ఈ మెయిన్గా మీరు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అయితే మెయిన్గా ది aspirants those who are belongs to appeared as a English media candidates, R.S. Agarwal it is very suitable for your mathematical reasoning, the data analysis and the లాజికల్ రీజనింగ్ ఆల్సో. వీటికి దత్తాంశ విశ్లేషణ కానీ, తర్కానికి కానీ, అదేవిధంగా మ్యాథమెటికల్ రీజనింగ్ గణిత శాస్త్రానికి సంబంధించినటువంటి రీజనింగ్ కి సంబంధించినటువంటి విశ్లేషణలో ఈ పుస్తకం ఎంతగానో తోడ్పడుతుందని మనం చెప్పొచ్చు. ఇక 8వ యూనిట్ కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ద ఎరా we can call as now we can call as ICT era. Without using of ICT we cannot expect in our classroom live, because the tremendous changes we are observed in the society, even though from the KG to PG or in the university level or higher education level, or even though the pandemic situation we are observed, ICT was a very effective tool for the interaction or communication. That means the online mode, that is blended mode, online mode,
we are observed. Why? Because this online mode is very helpful for the students, those who are from the rural background, very remote areas, and also even some of the students, they are learn from the different uh, efficient institutions like IITs, NITs, reputable central institutions. We are learn very easily from our native places. So that's why ICT is acted as a very big and very important role during from pandemic situation, even though till today. In this regard, ICT, it is also very important for our set examinations. ICT, the general observation abbreviations terminology, information communication technology, and what is internet, what is WW, what is email, what is hotmail, what is internet, then what is the conference, audio video conference. It is nothing but a conference. You know that it is a by-way two-way communication. We are interacting in both-way communication. Why? Because if you have any doubt, you are asking me questions, I will clarify your doubts through this media. That means video conferencing, even though the Zoom conferencing, digital initiatives in higher education. So higher education system is also in 10th chapter. We'll discuss in higher education and ICT and governments. So without ICT, we know that everything is online. So our attendance is online. Our teaching diary is online. Our classes is online. Our marks is online. Our internal marks is online. So even though you are going to appear the TS set or UGC NET examination is also a online mode. So that's why ICT is a powerful tool, powerful media between the society and the governance, the government also. దెన్ మరి ఐసీటీకి సంబంధించి మనం ముఖ్యంగా ఉపయోగపడేటువంటి పుస్తకాలను కనుక మనం తీసుకున్నట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ కు సంబంధించి దిశ ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఇచ్చినటువంటి పుస్తకం కానీ, అరిహంత్ ఎక్స్పర్ట్స్ కానీ, అరిహంత్ ముఖ్యంగా అరిహంత్ పబ్లికేషన్స్ ఫ్రమ్ ది స్కూల్ ఎడ్యుకేషన్, ఇట్ ఈస్ ఆల్సో వెరీ యూస్ఫుల్. Even though the NVS, Navodaya Vidyalaya Samiti, Kendriya Vidyalaya Samiti, Sainik schools, from that class onwards, lower level onwards to higher level, Arihant publication is also very useful. Even though the computer awareness, R. Pillai. So R. Pillai, computer awareness. What is computer? Computer basic information related to computers, the hardware, software, CD, DVD, or internal parts. That is also very important for our TSA. And ICT by R. Govindaraju, ICT by V. Rajaman, Rajaraman, ICT, that means computer fundamentals by P.K. Sinha and P. Sinha, and fundamentals of computers by E. Balaguru Swami. So these are the important books for our 8th unit, that is ICT, Information and Communication Technology. And 9th unit కి వచ్చేసరికి మనం పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ మనం గమనిస్తే మెయిన్గా మనకు తెలుసు 21st సెంచరీ మనకు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఏదైతే మనకు కేటాయించబడ్డటువంటి, ఏదైతే ఈ సుస్థిరమైనటువంటి అభివృద్ధి కోసం, అంటే సుస్థిరమైన పర్యావరణం కోసం, సుస్థిరమైనటువంటి ఆర్థిక వ్యవస్థ కోసం, సుస్థిరమైన దేశ అభివృద్ధి కోసం మనకు కొన్ని లక్ష్యాలను ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మనకు 5 year ప్లాన్స్, అంటే పంచవర్ష ప్రణాళికల ప్లేస్లో మనకు వచ్చినటువంటి ఏదైతే ఉందో అది మనకి ఏదైతే కేటాయించబడి ఉందో, ఇది ఏదైతే ఉందో దాని ఆధారంగా మనం ఈ డెవలప్మెంట్ గోల్స్ను ఈ ఎన్ని సంవత్సరాల లోపల మనం ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది ఆ గోల్స్ను రీచ్ కావాలంటే. అంతేకాకుండా మానవాభివృద్ధికి సంబంధించి ఫ్రమ్ ది ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ ఆఫ్ దర్ ఇంపాక్ట్స్ అండ్ ఎన్విరాన్మెంట్, మానవ కార్యకలాపాల వల్ల, మానవుని చర్యల వల్ల పర్యావరణం ఏ విధంగా దెబ్బతింటుంది, ఇందులో మెయిన్గా స్థానికంగా కానీ, అదేవిధంగా మనకు గ్లోబల్గా అంటే ప్రపంచవ్యాప్తంగా కానీ జరిగేటువంటి పరిసరాల్లో, పర్యావరణంలో వచ్చేటువంటి మార్పులు, అంటే ఎన్విరాన్మెంట్ చేంజెస్, క్లైమేట్ చేంజెస్ను కూడా మనం అర్థం చేసుకొని దానికి దానివల్ల వచ్చినటువంటి ఇది కారణం వల్ల కలుషితాలు, ముఖ్యంగా గాలి కాలుష్యము, నీటి కాలుష్యం, శబ్ద కాలుష్యం, దాంతో పాటుగా ఇప్పుడు పెరుగుతున్నటువంటి జనాభా,
పెరుగుతున్నటువంటి ర్యాపిడ్గా మనకు గ్రో అవుతున్నటువంటి అర్బనైజేషన్, పట్టణీకరణ వల్ల ఎవరైనా సరే పల్లెటూరులో ఉండడం ఇష్టపడకుండా ఏం చేస్తున్నారు, మనల్ని పట్టణం వెళ్దాం, పల్లెటూరు మనల్ని వదిలిపెట్టి పట్టణం వెళ్దాం అనేటువంటి ఆశ అందరికీ కలిగింది. దానివల్ల ఏమైందంటే ర్యాపిడ్ అర్బనైజేషన్. సో అత్యంత వేగంగా పట్టణీకరణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ చెత్త సేకరణ అనేటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ప్రక్రియ. దట్ ఈస్ గార్బేజ్, దట్ నథింగ్ బట్ ది వేస్ట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. ఇట్ ఇస్ ఆల్సో ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ. It is a very big challenge to the all municipalities and local bodies, even though the corporations are metropolitan cities we are observed. So much of garbage, so much of solid waste, they are collected from the different domestic waste from the different localities, and the solid waste, that is garbage, it is thrown in the outside of the cities. It is causing of the so much of the pollution, so much of the foul smell. It is caused to this harmful to the people for the causing of so many contaminated diseases. So these are the we are observed in the present scenario. ఈ కాలంలో ఈ ఘన వ్యర్థాల వల్ల మనకు ఊరి వెలుపల పడేయడం వల్ల అక్కడ విపరీతమైనటువంటి పొగ, కాలుష్యము, దుమ్ము, ధూళి, అది కుళ్ళిపోయి మన విపరీతమైనటువంటి వాసన, పందులు, ఇలాంటి పర్యవసానాలలో మానవుల్లో వచ్చేటువంటి మార్పు. అంతేకాకుండా మానవుని చర్యల వల్ల ఈ పునరుద్ధరింపబడే వనరులైనటువంటి అడవులు కానీ, జలం కానీ, అవి పూర్తిగా అంతరించిపోతూ మనకు ఏదైతే వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరగడం వల్ల వచ్చినటువంటి మార్పులు, వాటిని తగ్గించడం కోసం, పర్యావరణ విపత్తులను తగ్గించడం కోసం ప్రభుత్వాలు తీసుకునేటువంటి చట్టాలు, ముఖ్యంగా పొల్యూషన్ యాక్ట్కి సంబంధించి, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్కి సంబంధించి 1986, అదేవిధంగా నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ క్లైమేట్ చేంజ్, వీటికి సంబంధించి మాంట్రియల్ ప్రోటోకాల్కి సంబంధించి, అదేవిధంగా రియో సమ్మిట్, అంటే బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగినటువంటి మనకు 1991 దరిద్ర సదస్సు అని చెప్పుకుంటాం. దాంతోపాటుగా మనకు బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి క్యోటో ప్రోటోకాల్, అదేవిధంగా ప్యారిస్కి సంబంధించినటువంటి ప్రోటోకాల్, సోలార్ అలయన్స్కి సంబంధించినటువంటి వీటి అంశాలన్నీ కూడా ఇందులో ఖచ్చితంగా మనం చదవాల్సి ఉంటుంది. వీటి మీద ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. మరి ఇలాంటి వాటిని మనం చూడడానికి వీటికి మనకు ఉపయుక్తమైనటువంటి పుస్తకాలు ఏమున్నాయని మనం గమనించినప్పుడు, ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ సైన్స్కి సంబంధించి మనకు మెయిన్గా ఎరాక్ బరూచా రచించినటువంటి మనకు ఎన్విరాన్మెంటల్ స్టడీస్, అదేవిధంగా ఎస్సి సాంత్రా రచించినటువంటి ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఇంట్రొడక్షన్ టు ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ బై గిల్బర్ట్ ఎం మాస్టర్స్ అండ్ వెన్లర్ పి ఇలా, ఈ ముగ్గురు రచించినటువంటి ఈ పుస్తకం. అదేవిధంగా మనకు ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించి ఫ్రమ్ క్రైసిస్ టు క్యూర్, ఏదైతే మనకు ఎక్కడైతే క్రైసిస్ వచ్చిందో, అంటే మనకు ఏది పూర్తిగా ఆహారానికి సంబంధించినటువంటి లోపం నుంచి, అంటే కష్టం నుంచి మనకు క్యూర్, అంటే తిరిగి మళ్ళీ పునరుద్ధరింపబడే స్థితికి ఏ విధంగా వెళ్ళాలనేటువంటి రాసినటువంటి పుస్తకం ఆర్ రాజగోపాల్కి సంబంధించినటువంటి పుస్తకం. తర్వాత డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఎంసి మెహతా రచించినటువంటి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ప్రొటెక్షన్ అండ్ లాస్కి సంబంధించి, తర్వాత ఆర్ రాజగోపాలన్ రచించినటువంటి ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీకి సంబంధించిన పుస్తకం. తర్వాత మనకు పమేలా షషేక్, డేవిడ్ ఎల్ డోనీ అండ్ జెనెట్ వెల్ బ్రౌన్ రచించినటువంటి గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ పొలిటిక్స్, వీటికి సంబంధించినటువంటి ఈ పుస్తకాన్ని కూడా మనం ప్రామాణికంగా తీసుకోవచ్చు. ఇందులో మెయిన్గా ఈ పొల్యూషన్కి సంబంధించినటువంటివి కానీ, ప్రోటోకాల్స్కి సంబంధించి కానీ, ముఖ్యంగా సదస్సులు, అంతర్జాతీయ సదస్సులు, పర్యావరణంపై జరుగుతున్నటువంటి అంతర్జాతీయ సదస్సులు ఎక్కడ జరుగుతున్నాయి, ప్రతి సంవత్సరం జరిగేటువంటి అంతర్జాతీయ సదస్సులు ఎక్కడ జరుగుతున్నాయి, ముఖ్యంగా మనకు ఈ ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి మనకు కోప్, అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సంబంధించినటువంటి కోప్ సదస్సు 2024లో ఎక్కడ జరిగింది, అంటే ఇజ్రాయిల్లో జరిగిందా, షర్మేల్ షేక్లో జరిగిందా, ఇట్లా ఒక్కొక్క ఇది ఇయర్లో ఎక్కడ జరుగుతుంది అనేటువంటి అంశాలను కూడా మనం చదవాల్సి ఉంటుంది. దాంతో పాటుగా ఇక చివరి మనకు ఉన్నటువంటి యూనిట్ ఏదైనా ఉందంటే అది మనం హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, 10th యూనిట్ మనం తీసుకోవచ్చు. ఈ 10th యూనిట్ హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్కు సంబంధించి మనం గమనించినప్పుడు మెయిన్గా మనం రాయబోయేటువంటి పరీక్ష ముఖ్యంగా డిగ్రీ పీజీ స్థాయి వరకు బోధించేటువంటి విద్యా వ్యవస్థ కాబట్టి ఇందులో ఉన్నటువంటి అంశాలు ముఖ్యంగా
మా ఉన్నత విద్యకు సంబంధించి భారతదేశంలో ఉండేటువంటి ఉన్నత విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంది, అందులో మూల్యాంకన విధానం ఏ విధంగా ఉంది, ఇవాల్యుయేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, బిఫోర్ ఇండిపెండెన్స్ కానీ ఇండిపెండెన్స్ తర్వాత, అంటే మనకు స్వతంత్రం తర్వాత వచ్చినటువంటి హైయర్ ఎడ్యుకేషన్లో వచ్చినటువంటి మార్పులు, ముఖ్యంగా కమిషన్లు, ఈ అంశాలు చూడాలి. అంతేకాకుండా మనకు భారతదేశానికి సంబంధించి సనాతనంగా వచ్చినటువంటి కన్వెన్షనల్గా ఏదైతే మనకు సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి విధానాలు ఏ విధంగా ఉన్నాయి హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో, ముఖ్యంగా ఉన్నత విద్యాభ్యాసానికి సంబంధించి ఈ నైపుణ్యాలు పెంపొందించడానికి తీసుకునేటువంటి చర్యలు ఏమేమి ఉన్నాయి, ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి తీసుకునే చర్యలు, అంతేకాకుండా హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎథికల్, మనకి ఏదైతే యాక్సియాలజీ విలువలకు సంబంధించి మనం చెప్పుకుంటున్నాం, యాక్సియాలజీ డీల్స్ విత్ వాల్యూస్, ఎథిక్స్కి సంబంధించి ముఖ్యంగా ఈ వాల్యూ ఎడ్యుకేషన్కి సంబంధించి అందులో ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ కూడా కోట్ చేసి మనం చదువుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పాలసీస్, మనకు విద్యా హక్కు చట్టం కానీ లేదా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ డ్రాఫ్టింగ్ కానీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి 2020 అనేటువంటిది ఏ విధంగా మనకి ఇంప్లిమెంటేషన్కి సంబంధించి వచ్చినటువంటి సాధక బాధకాలు, అంటే మనకి ఏదైతే ఇంప్లిమెంటేషన్కి సంబంధించిన స్ట్రాటజీస్ ఏ విధంగా ఉన్నాయో, ఇంప్లిమెంటేషన్ చేయడంలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, వాటికి సొల్యూషన్స్ ఏ విధంగా ఉన్నాయటువంటి అంశాలను కూడా మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వాలు ఏది గత ముందున్నటువంటి ప్రభుత్వాలు 1968లో మనకు ఉన్నటువంటి విద్యా విధానం, 1986లో ఉన్నటువంటి విద్యా విధానం, 1986 తర్వాత ఏదైతే మనకు మళ్ళీ 2019లో వచ్చినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ డ్రాఫ్టింగ్ 2020 ఎన్ఈపి 2020 ఏ విధంగా మనకు ఇంప్లిమెంటేషన్కు సంబంధించిన అంశాలు మనం కూలంకషంగా చదవాల్సి ఉంటుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీస్తో పాటుగా నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్స్, భారతదేశంలో పోస్ట్ ఇండిపెండెన్స్ ఏదైతే స్వతంత్రోద్యమం తర్వాత మనకు భారతదేశంలో విద్యా వ్యవస్థపై ఏర్పాటు చేసినటువంటి చట్టాలు, కమిషన్ల గురించి కూడా మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలి. మరి దీనికి సంబంధించినటువంటి పుస్తకాలను కనుక మనం చూసినట్లయితే హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన మనకు ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్కి సంబంధించిన పుస్తకాన్ని మనం తీసుకున్నట్లయితే పిసి నాయర్ పుస్తకాన్ని మనం తీసుకోవచ్చు. అదేవిధంగా ఆర్ఎన్ శర్మ అండ్ ఆర్కే శర్మ రచించినటువంటి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా కాంటెంపరీ ఇష్యూస్ అండ్ పర్స్పెక్టివ్స్ అనే పుస్తకాన్ని కూడా మనం తీసుకోవచ్చు. దాంతోపాటు ఇంట్రొడక్షన్ టు హైయర్ ఎడ్యుకేషన్ బై ఎంఎస్ డే, దాంతోపాటు ఇండియన్ హైయర్ ఎడ్యుకేషన్ ఎన్విజనింగ్ ద ఫ్యూచర్ ఆర్బి సింగ్, ఏదైతే మనకు ఈ ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులు ఏ విధంగా మనకు ఇన్వాజన్ చెందాయి, అంటే పూర్తిగా సిస్టంలో కొత్తగా వచ్చి చేరిన ఈ పాత వాటిని ఏ విధంగా తీసివేయబడ్డాయి అనేటువంటి అంశాలను కూడా ఇందులో చూడాల్సి ఉంటుంది. ఎస్ఎస్ పురోహిత్ రచించినటువంటి ది హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ అండ్ ప్రాస్పెక్ట్స్ అనేటువంటి పుస్తకాన్ని కూడా మన హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్కు మనం ప్రామాణికంగా తీసుకోవచ్చు. ఇది 10వ యూనిట్ మనం హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించి, ముఖ్యంగా యూనివర్సిటీకి సంబంధించి, డిగ్రీ కళాశాలకు సంబంధించి. కాబట్టి అభ్యర్థులు ముఖ్యంగా ఈ విశ్వవిద్యాలయాల కమిషన్, విశ్వవిద్యాలయాల చట్టం, దానికి ఎవరు అధ్యక్షులుగా వ్యవహరించారు, ఎప్పుడు ఏర్పాటు చేశారు, యూజీసీ ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎన్ఐఈపిఏ ఎప్పుడు ఏర్పాటు చేశారు, ముఖ్యంగా విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి కమిషన్లతో పాటు మనకు ఏర్పాటు చేయబడ్డటువంటి కమిషన్లతో పాటుగా మనకు ఏ సంస్థలు ఏర్పాటు చేయబడ్డాయి, ఏ వ్యవస్థలు ఏర్పాటు చేయబడ్డాయి, ఈ అంశాలు కూడా హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అత్యంత ముఖ్యంగా అనువైనటువంటి పుస్తకాలు, ముఖ్యంగా నేను మీకు సూచించేటువంటి పుస్తకం ఏదైనా ఉందంటే, ఇన్ని పుస్తకాలు మేము చదవలేము అనేటువంటి అభ్యర్థులు, తక్కువ కాలంలో చదవలేము అనేటువంటి అభ్యర్థులు, ఇవన్నీ మీకు అవగాహన కోసం ఇవన్నీ చెప్పినప్పటికీ కూడా ప్రామాణికంగా ఈ 1 మంత్లో లేదా ఈ 1.5 మంత్లో మేము చదవడానికి ఉన్న అవకాశం అత్యంత సులభంగా పేపర్ 1 క్వాలిఫై కావడానికి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అయితే ఈ 3 పుస్తకాలు ఒకసారి చూడండి. ముఖ్యంగా అరిహంత్ పబ్లికేషన్కి సంబంధించి, అరిహంత్ ఎక్స్పర్ట్స్కి సంబంధించి, యూజీసీ నెట్ సెట్ జేఆర్ఎఫ్ సంబంధించినటువంటి టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్ సంబంధించినటువంటి జనరల్ పేపర్ 1కు సంబంధించిన పుస్తకం ఉండండి, లేదా మనకు ఈ కేవీఎస్ మదన్ రచించినటువంటి ముఖ్యంగా ఈ ఎన్టీఏ యూజీసీ నెట్ సెట్ జేఆర్ఎఫ్కి సంబంధించిన టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్ బుక్ కానీ, లేదు మేము సర్వసాధారణంగా ఇంగ్లీష్ అర్థం చేసుకునే అభ్యర్థులు అని భావించినప్పుడు జస్ట్ సింపుల్ ట్రూ మెన్స్ పబ్లికేషన్, అత్యంత సులభంగా మీరు ఈజీగా మీరు సెట్
కావడానికి, సెట్ పేపర్ 1 క్వాలిఫై కావడానికి ఈ ట్రూమెన్స్ పబ్లికేషన్ యూజీసీ నెట్ జనరల్ పేపర్ 1 అనేటువంటి తోడ్పడుతుంది. ట్రూమెన్స్ పబ్లికేషన్ ఆప్షనల్లో ఉంటుంది, ట్రూమెన్స్ పబ్లికేషన్ జనరల్ పేపర్ 1 సెపరేట్గా ఉంటుంది. అభ్యర్థులు ఇది గమనించాలి. ఈ మూడిట్లో మీరు చాలా డైనమిక్గా ఉండి యోధులు ఉండి ప్రతి అంశాన్ని చదువుతా అనుకుంటే మీరు అరిహంత్ ఎక్స్పర్ట్స్ తీసుకోండి. లేదు మేము యోధులు మేము చదవగలుగుతాం అంటే కేవీఎస్ మధ్య తీసుకోండి. మేము వెరీ క్వైట్ కామన్ నార్మల్గా అర్థం చేసుకోగలుగుతాం, తక్కువ సమయంలో ఈజీగా రీచ్ కావాలనుకున్న వాళ్ళు ట్రూమెన్స్ పబ్లికేషన్ తీసుకోండి, యూజీసీ నెట్ జనరల్ పేపర్ 1. ఇది సరిపోతుంది. ఒకవేళ మేము తెలుగు మీడియం అభ్యర్థులం అయితే ఏం తీసుకోమంటారు సార్ అంటే ఒకటి గమనించండి అభ్యర్థులు, మీరు సైన్స్ అభ్యర్థులైనా ఏ అభ్యర్థులైనా పేపర్ 1 అనేటువంటిది తెలుగు ఇంగ్లీష్ బోత్ మీడియాలో ఉంటుంది. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. కానీ సైన్స్ అభ్యర్థులు అయినట్లయితే పేపర్ 2కి వచ్చేసరికి అది డెఫినెట్గా ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. అదే ఆర్ట్స్ అండ్ కామర్స్ లాంగ్వేజెస్ వాళ్ళైతే మనకు ప్రత్యేకించి పేపర్ అనేటువంటిది కంప్లీట్గా వాళ్ళ మదర్ టంగ్ లేదా తెలుగు ఇంగ్లీష్ బోత్ మీడియాలో ఉంటుంది. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. తెలుగు మీడియం అభ్యర్థులు అయితే ఏ పుస్తకాన్ని మేము ప్రామాణికంగా తీసుకొని చదవాలి సార్ అని మీరు అన్నప్పుడు ప్రాగ్మా పబ్లికేషన్స్ తీసుకోండి. ప్రాగ్మా పబ్లికేషన్ ఈజ్ ఎనఫ్ ఫర్ యువర్ పేపర్ 1. సార్ మరి మీరు మొదటి యూనిట్ నుంచి 2వ యూనిట్ నుంచి 10వ యూనిట్ దాకా అన్ని పుస్తకాలు చెప్పారు కదా. ఎస్, అవి మీకు ఇన్ని ఉంటాయని అవగాహన కోసం చెప్పారు. మీకు ఓపిక ఉంటే అవన్నీ తీసుకొని చదువుకోండి. మీరు మంచి విజ్ఞులు అవుతారు, మంచి పరిపూర్ణత సాధిస్తారు. యు ఆర్ బికమింగ్ ఇన్ ఎక్స్పర్ట్స్. మీరు ఇప్పుడు నేను ఏదైతే మీకు సూచిస్తున్నా ఆ విధంగా ఒక్కొక్క దాని గురించి ఇంకా కూలంకషంగా చాలా ప్రభావవంతంగా మీరు చెప్పగలుగుతారు. అందుకోసం మిత్రులు, అందుకే నేనేమంటున్నానంటే మీకు అత్యంత సులభంగా తక్కువ సమయంలో రీచ్ కావాలంటే, ఓకే గన్ షాట్గా రీచ్ కావాలంటే మీరు యోధులై మేము బాగా పర్ఫెక్ట్గా మేము చదవగలుగుతామంటే మొదటి 2 తీసుకోండి, అరిహంత్ కానీ కేవీఎస్ మదన్ కానీ. లేదు నేను యావరేజ్గా ఉండి మేము ఈజీగా రీచ్ అవుతాం ఇంగ్లీష్ మీడియం అంటే ట్రూమెన్స్ తీసుకోండి. తెలుగు మీడియం వాళ్ళు ప్రాగ్మా పబ్లికేషన్ తీసుకోండి. దిస్ ఈస్ ఎనఫ్. ఇంతకంటే మించి మీరు చూడాల్సినటువంటి అవసరం లేదు. మై డియర్ ఫ్రెండ్స్, ఐ విష్ యూ ఆల్ సక్సెస్. నేను చెప్పాను కదా మొదటి వీడియోలో, ఇంతకుముందు మనం చెప్పుకున్న వీడియోలో మొదటి 5 యూనిట్లు పేపర్ 1కు సంబంధించిన మొదటి 5 యూనిట్లకు సంబంధించిన అంశాలు ఏ పుస్తకాలు చదవాలని చెప్పాము. ఈ వీడియోలో చివరి 5 యూనిట్లు అంటే పేపర్ 1లో మొత్తం 10 యూనిట్లు ఉన్నాయన్నమాట, 10 చాప్టర్స్. కానీ మనకు పేపర్లో జనరల్ పేపర్ 1 టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ అనే మనకు వస్తుంది. కానీ ఇంటర్నల్గా ఇన్ని పేపర్స్ ఉన్నాయి. ఇలా అవగాహన ఉంటేనే, గుర్తుపెట్టుకోండి, గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా ఏదో చదివితే మీరు ఎప్పుడు క్వాలిఫై కారు మిత్రమా. గుర్తుపెట్టుకోండి, ఏదో అదృష్టం తట్టి లేపుతుంది. నో, మీరు అవగాహనతో వెళ్ళండి. హ్యాపీగా మీరు పరీక్ష హాల్ నుంచి నవ్వుకుంటూ బయటకు వస్తారు. మీరు డెఫినెట్గా సెట్ క్వాలిఫై అవుతారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి నడిచే దారిలో ముళ్ళుంటాయి, రాళ్ళుంటాయి, ముళ్ళున్నాయి, రాళ్ళున్నాయి, అవరోధాలు ఎదురయ్యాయని గమ్యాన్ని మానేస్తామా మిత్రమా? గమ్యాన్ని చేరే దారిలో ఎన్ని ఉన్నా విజయ తీరం వైపుకు వెళ్ళేటువంటి మార్గంలో మన నడకను ఆపేది లేదు. అవసరమైతే మనం నడిచే మార్గాన్ని పూల బాటగా మార్చి మరికొద్ది మందికి మనం ఆదర్శప్రాయంగా ఉండి మిగతా వాళ్ళకి మనం ఏం చేయాలి, సలహాలు సూచనలు ఇచ్చే స్థితికి మనం ఎదగాలి. దట్ ఈస్ అవర్ గోల్. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్ మై డియర్ ఫ్రెండ్స్. ఇంతకు మించి నేను చెప్పాలని అనుకోవట్లేదు. మీకు చెప్పేది ఒకటే, ఇంగ్లీష్ మీడియం అయితే ట్రూమెన్స్ తీసుకోండి. ఈజీగా విత్ ఇన్ 1 monthలో చాలా ఈజీగా మీరు రీచ్ అయిపోతారు పేపర్ 1 ట్రూమెన్స్ పబ్లికేషన్. లేదు మేము ఇంకా బాగా చదవగలుగుతాం, మేము గట్స్ ఉన్నాయి, మాకు చాలా గట్స్ ఉన్నాయి అనుకుంటే అరిహంత్ పబ్లికేషన్ కానీ కేవీఎస్ మదన్ కానీ పుస్తకాలు తీసుకోండి. తెలుగు మీడియం వాళ్ళైతే ప్రాగ్మా పబ్లికేషన్ తీసుకోండి. దట్ ఈస్ ఎనఫ్. ఇదంతా ఈ 10 యూనిట్లు అందులో కవర్ అవుతాయి. ఓకే, ఐ విష్ ఆల్ సక్సెస్ మై డియర్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో పేపర్ 1కు సంబంధించి ప్రీవియస్ పేపర్స్ల విశ్లేషణ మనం చేసుకుంటాం. సార్ ఇంతదాకా మీరు పుస్తకాల గురించి చెప్పారు, ఇప్పుడు ప్రీవియస్ పేపర్స్ అంటున్నారేంటి సార్? మేము మీ వీడియోలన్నీ చూసుకుంటూ ఉండాలా? నేను నా వీడియో చూడమని మీకు చెప్పట్లేదు మిత్రమా. గుర్తుపెట్టుకోండి, పుస్తకాలు చదవడం ఎంత ముఖ్యమో గత సంవత్సరాల్లో గతంలో జరిగినటువంటి ప్రశ్న పత్రాల యొక్క విశ్లేషణ అత్యంత ఆవశ్యం అని చెప్తూ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం మిత్రమా. ఆల్ ది బెస్ట్.